ఈ ఏఈడిపి ప్రోగ్రామ్స్లో ఇప్పటివరకే మేము స్టైఫండ్ అనేటువంటిది పిల్లలు కొంతమంది కొన్ని కాలేజెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రిటైల్ ఇండస్ట్రీ నుంచి ఈ స్టైఫండ్ అనేటువంటిది కూడా రెండు రకాలుగా ఉంటుందమ్మా. ఏమిటి అంటే మామూలుగా మన సెక్టార్ స్కిల్ అనేటువంటిది స్టూడెంట్ని ఒక ఇండస్ట్రీకి మ్యాప్ చేస్తూ ఉంది. మ్యాప్ చేసినప్పుడు ఇండస్ట్రీకి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారంగా ప్రతి స్టూడెంట్కి స్టైఫండ్ అనేటువంటిది మినిమంగా 7,000 అనేటువంటిది రావాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా 7,000 వస్తుంది. అయితే ఇండస్ట్రీ అనేటువంటిది మనకు కొన్ని సందర్భాలలో ఏం చేస్తుంది అంటే కాస్త స్టైఫండ్ని పెంచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఎవరైతే 22-23లో ప్రారంభించబడినటువంటి ఏఈడిపి కోర్సెస్లో పిల్లలు ఎవరైతే ఈ కోర్సెస్ చేశారో వారికి స్టైఫండ్ ఆన్ అన్ యావరేజ్గా 9,000 నుంచి 10,000 మధ్యలో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే మినిమంగా కనీసంగా మనకు 7,000 రూపాయలు అనేటువంటిది స్టైఫండ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ 7,000 రూపాయలు కూడా ఒకవేళ ఇండస్ట్రీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం కళాశాలలన్నిటినీ కూడా మేము ఏం చేస్తున్నాము అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్స్ అనేటువంటిది ఒక సెంట్రల్ పోర్టల్ మనకు ఉన్నది. దాని సౌదర్న్ రీజియన్లో ఉన్నటువంటి ఆఫీస్ని బోట్ అంటాము, బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అంటాము. ఈ బోట్లో కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్ రిజిస్టర్ చేసుకుంటాడు, కాలేజు రిజిస్టర్ చేసుకుంటూ ఉంది. అదేవిధంగా బోట్లో ఇండస్ట్రీస్ కూడా రిజిస్టర్ చేసుకుంటారు. బోట్ యొక్క విధి విధానాలు ఏమిటి అంటే స్టూడెంట్ని ఏ ఏ ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీకి మ్యాప్ చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మ్యాప్ చేసి ఒకవేళ ఇండస్ట్రీ ఎక్కువ మొత్తం స్టైఫండ్ ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మినిమం 7,000 అమ్మ. ఈ మధ్యనే ఒక కొత్త రెగ్యులేషన్ కూడా వచ్చింది, ఇది కూడా పెంచడం జరిగింది. ఇది సుమారుగా 12,000 రూపాయలకు మినిమంగా పెంచడం జరిగింది. యూజీసీ అండ్ నేషనల్ అప్రెంటిస్షిప్ పోర్టల్లో ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ప్రకారంగా ఈ స్టైఫండ్ కూడా పెరిగింది.